54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాడెం చెరువు ప్రస్తుతం 44 ఎకరాలకే పరిమితం అయిపోయింది. అంటే 10 ఎకరాలు పూర్తిగా ఆక్రమణకు గురైంది. చెరువు బఫర్ జోన్లో మట్టితో అటు మనం చూస్తే మట్టితో నింపి గతంలో బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారు అక్రమార్కులు. చెరువు భూములను సైతం కబ్జారాయిళ్ళు కబ్జా చేసేశారు. 2014 ఫిబ్రవరి 2న నాడెం చెరువుకు FTL బఫర్ జోన్ నిర్ణయించారు అధికారులు. ఇక నాడెం చెరువు బఫర్ జోన్లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ఎకరం స్థలం ఆక్రమించి 4 బహుళంతస్తుల నిర్మాణాలు చేపట్టినట్టుగా స్థానిక ఇరిగేషన్ ఏఈ పరమేష్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. చెరువు కూతవేట దూరంలోని యూనివర్సిటీకి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో 59 జీవోతో ఎకరం భూమికి పర్మిషన్ తీసుకొని మరో 5 ఎకరాలు హస్తగతం చేసుకున్నారు. మరోవైపు నాడెం చెరువు పరిసరాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు, అలాగే G+1 పర్మిషన్తో 5 అంతస్తుల నిర్మాణాలు కూడా వెలిశాయి. ఇక ప్లేయింగ్ గ్రౌండ్తో పాటు పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. మనం క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించబోతున్నారు మా ప్రతినిధి కిరణ్. అక్కడ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అసలు ఈ వెంకటాపురం నాడెం చెరువు ఆక్రమణకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? మనకు తెలుసు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి దీనిపైనే ఇరిగేషన్ ఏఈ కంప్లైంట్ ఇవ్వడం, ఆయనకు సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు దానికి సంబంధించిన వాదోపాదాలు కూడా మనకు తెలుసు. నిజంగా అక్కడ ఆక్రమణలకు గురైన పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనిపిస్తోందా? పూర్తి వివరాలు ఏంటి కిరణ్? హైడ్రా అక్రమార్కుల వెన్నులో వణికి పుట్టిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా HMDA పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి బఫర్ జోన్తో పాటు FTL నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికే 70 అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసింది హైడ్రా. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వివిధ రాజకీయ పార్టీలతో పాటు అన్ని సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే నిబంధనల విరుద్ధంగా కట్టారో వాటిని కూల్చివేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటు గట్కేసర్ మండలం వెంకటాపురం సంబంధించిన నాడెం చెరువు కూడా ప్రస్తుతానికి వార్తల్లో ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాడెం చెరువుకు సంబంధించి కూడా 2014లో దీనికి FTLతో పాటు బఫర్ జోన్ నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నాడెం చెరువు వద్ద మనం ఉన్నాం. దీనికి సంబంధించి 54 ఎకరాలలో 2014లో అప్పటి అధికారులు దీనికి సంబంధించి బఫర్ జోన్తో పాటు చెరువు FTLను కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అందుకు విరుద్ధంగా చెరువు చుట్టుపక్కల బఫర్ జోన్తో పాటు FTLలో కూడా అక్రమ నిర్మాణాలు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాస్తవానికి నాడెం చెరువుకు సంబంధించిన వాస్తవ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎంత నిర్మాణాలు చేపట్టారు, దీనికి సంబంధించిన నిర్మాణం ఎట్లా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ఇటు హైదరాబాద్లో HMDA GHMC పరిధిలో సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు ముఖ్యంగా చెరువు బఫర్ జోన్తో పాటు కొంత FTLలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది కదా. నాడెం చెరువుకు సంబంధించి అసలు ఎంత విస్తీర్ణంలో చెరువు ఏర్పడింది, దీని భౌతిక స్వరూపం ఏంటి? అయితే గతంలో ఇది నాడెం చెరువు వచ్చేసి 58 ఎకరాల పైనే ఉంటుంది. అయితే FTL 2014 వచ్చేసే వరకు ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళందరూ అండదండలతోని ఇక్కడ వచ్చేసి ఇది నాడెం చెరువు. దీని మీద గతంలో ఇట్లా లోన్ తీసుకున్నారు. ఈ చెరువు మీద లోన్ తీసుకొని బ్యాంకుకు ఎగనామం పెట్టిరని చెప్పేసి అప్పుడు ఇట్లా కథనాలు వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఇది ఏంటంటే నాడెం చెరువు ఇది పోచారం ఉంటుంది పక్కకు, పోచారం గుట్టలలో నుంచి వాటర్ వచ్చేసి అక్కడ మిర్యాలం చెరువు ఉంటుంది అన్నర్జు కూడా, ఆ నుంచి దీంట్లోకి వస్తాయి. దీంట్లో నుంచి వెంకటాపురం చెరువులోకి వెళ్ళి ఆ నుంచి మూసిలో కలుస్తాయి. ఇదంతా మంచి వాటర్. అయితే కొంతమంది అక్రమార్కులు వాళ్ళ అండదండలు ఏదైతే అధికారుల అండదండలు పాలకుల అండదండలు చూసుకొని ఇదంతా చెరువుని కబ్జా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. 4 రోజుల క్రితం నుంచి ఈ నాడెం చెరువు ప్రత్యేక ప్రసారం అవుతుంది. 10TV వాళ్ళకి ఇట్లా మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ చేస్తుంది కాబట్టి మేము గిట్లా దానికి స్వాగతిస్తాము. ఒక్కసారి మనం నాడెం చెరువుకు సంబంధించిన విజువల్ని ఒకసారి పరిశీలిస్తే కూడా దీనికి సంబంధించి 58 ఎకరాలుగా వాస్తవానికి నాడెం చెరువు ఉందని చెప్తారు. కానీ 2014లో HMDA దీనికి సంబంధించి కొంత బఫర్ జోన్తో పాటు FTL నిర్ణయించినప్పుడు 44 ఎకరాలకు మాత్రమే చేసినట్టుగా చెప్తే ఇందులో కూడా చాలా బఫర్ జోన్లో అనేక అక్రమ నిర్మాణాలు వెలిసినట్టుగా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఏఈ స్థానిక సంబంధించిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఏఈ కూడా స్థానిక PSలో
కంప్లైంట్ చేశారు. పలానా ప్రజాప్రతినిధికి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ కూడా నాడెం చెరువు బఫర్ జోన్లో నిర్మించారు. ఎకరం స్థలంలో కూడా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టిన కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతానికి మరొకసారి నాడెం చెరువు కూడా వార్తలకి పరిస్థితి కనిపిస్తుంది. ఏడాది క్రితం అక్రమార్కులు నాడెం చెరువును కూడా వదిలిపెట్టినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన బఫర్ జోన్తో పాటు మిగతా ప్రాంతాలను ఆక్రమించి స్థానిక బ్యాంకులలో కూడా సుమారుగా 30 కోట్లకు పైగా లోన్ తీసుకున్నట్టుగా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాడెం చెరువుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి తుమ్ములు కూడా పూర్తిగా క్లోజ్ చేసి బహుళంతస్తుల నిర్మాణం చేసిన కనిపిస్తుంది. ఇక దీనికి చుట్టుపక్కల కేవలం కొంత ఆనుకున్న ప్రాంతంలో కేవలం నిబంధనలకు విరుద్ధంగా G+1 నిర్మాణం తీసుకొని చాలా ఆకాశ అరణ్యాలు నిర్మిస్తున్నట్టుగా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి చెరువులు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. ఇప్పుడుగా నాడెం చెరువుకు సంబంధించి బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడంగా చెబుతున్నారు. గతంలో ఏఈ కూడా కంప్లీట్ చేశారు కాబట్టి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే బహుళంతస్తు నిర్మాణానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళకి ఎలాంటి పత్రాలు ఉన్నాయి, ఎలాంటి నిబంధనలు ఫాలో అవుతున్నారో కూడా చూసిన తర్వాత కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో నాడెం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్తుంది కూడా మనం చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఇక్కడ నాడెం చెరువుకు సంబంధించి కూడా కొంత పరీక్షణ చేయాల్సి ఉంటుంది. దీన్ని పరీక్షిస్తే రానున్న రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత నీటి సమస్య, గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించాలని కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది.